ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనము. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్ష రసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారికి నన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానము తన బిడ్డలతో, తన సన్నిధిని ప్రేమించే వారితో, తనను వెంబడించే వారితో, తన వాగ్దానముల మీద నమ్మకం ఉంచిన వారితో యేసయ్య చేస్తున్న ప్రాముఖ్యమైన వాగ్దానం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుతారంట దేవుడు. ఎందుకు సంతోషంగా మారుస్తారు అని అంటే, భయభక్తులతో ఆచరిస్తున్నారు కనుక, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నారు కనుక ఏ రీతిగా ఆశీర్వదిస్తారో ఆయన చెప్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖము అనేది ఖచ్చితముగా మానవ జీవితంలో ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు దుఃఖము ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఉంటుంది. మరి సంతోషం ఎలా కలుగుతుంది అని అంటే, హృదయాన్ని సంతోషముతో ఈ లోకములో ఏదిచ్చినా కూడా సంతృప్తి, సంతోషము కొద్ది కాలమే ఉండి వెళ్ళిపోవచ్చు. సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోలేం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ యేసయ్య ఇచ్చేటువంటి సంతోషము హృదయపూర్వకముగా సంతోషముగా మనము జీవించగలము. ఆయన ఏమంటున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మీకు లోటు రానివ్వను. తిండి విషయములో, బట్ట విషయములో, బిడ్డల విషయములో, మీకు కలిగినటువంటి వాటి ఫలింపు విషయములో, సమస్తములో మీకు కృపను చూపి ఆశీర్వదించి సమృద్ధిపరిచి, ఏ విధముగా అయితే నీళ్లు పారేటువంటి తోట అంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా సర్వోన్నతమైన సృష్టికర్త తోటను వేసి, ఏదైనా తోటను వేసి ఏ విధముగా దానిని తడుపుటకు, దానిని ఆ విధముగా సేద్యము చేయుటకు మనిషిని తయారు చేశారో, ఆయన సముద్రాలను, నదులను ఆయన పుట్టించి వాటి ద్వారా సమృద్ధిగా వాటిని చక్కగా ఫలింప చేశారో, మనుషులను ఫలింప చేశారో, అదే రీతిగా తన బిడ్డలను, తన తోటలో ఉన్నటువంటి వారిని, తన కంచెలో ఉన్నటువంటి వారిని, తమ గొర్రెలుగా ఉన్నటువంటి వారిని ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుని కంచెలో మీరు ఉంటూ ఉన్నారా? మీ సేవకుని ప్రార్థన కంచెలో మీరు తిరుగుతూ ఉన్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ పరిశుద్ధ దినాన దేవుని యొక్క సియోను కొండ పరిశుద్ధమైనటువంటి స్థలము, పరిశుద్ధమ జనులుగా కూడుకునేటువంటి ఆ స్థలములో మీరు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటే ఆయన ఈ కార్యాలు చేస్తారు. ఆయన ఈ రీతిగా ఆశీర్వదిస్తారు. శ్రమలుంటాయి, తప్పకుండా శ్రమలు ఉండవని కాదు ప్రియ దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దీవెనను అర్థం చేసుకోవాలి. కష్టపడితేనే మనం సుఖపడగలము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రార్థనలో కష్టం ఉంది. కన్నీటి ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, దేవుణ్ణి వెంబడించడంలో చాలా కష్టం అది. కానీ ప్రభు అనుకుంటే, మీరు అనుకుంటే హృదయపూర్వకముగా అది చాలా సులువు. జాగ్రత్తగా గమనించండి. ఆయన అంటున్నటువంటి మాట, నేను వారిని దుఃఖము నుండి విడుదల చేసి సంతోషింపచేస్తాను, ఆనందింపచేస్తాను. వారు నీళ్లు పారేటువంటి తోట వలె, ఎప్పుడు వాళ్ళు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటారు. వారు సమృద్ధిగా ఉంటారు. నా కొండ మీద, నా పరిశుద్ధ స్థలములో వారిని సంతోషింపచేస్తాను, ఏ లోటు లేకుండా వారిని చూసుకుంటాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికి ఈ పరిశుద్ధ దినాన మందిరంలో ఉంటూ ఉన్నారా? మందిరంలో కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతూ ఉన్నారా? పరిచర్యలో సహకారులుగా ఉంటూ ఉన్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మీరు ధన్యులే. ఎందుకంటే ఆయన కంచె, ప్రార్థన కంచె, మీ సేవకుని ప్రార్థన కంచె మీ చుట్టూ ఖచ్చితంగా ఉంటుంది, కాపాడుతుంది. శ్రమల్లో నుంచి, భయంకరమైన ప్రమాదాల్లో నుంచి,
భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డారా, ఆ విధముగా దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. తన బిడ్డలకి కంచె వేసి కాపాడుతానని, వారు నీళ్లు పారేటువంటి తోట వలె ఉంటారు అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, అంటే ఆ తోటలో ఉన్న ప్రతి మొక్క కూడా చక్కగా ఫలిస్తూ ఉంటుంది. మంచి ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ ఉంటారు. అనేకులకు దీవెనకరంగా ఉంటారు వారు. మందిరంలో ఉన్నటువంటి వారు ప్రియ దేవుని బిడ్డారా, ఇక మందిరంలో ఉండి కూడా భయంకరమైన ఆలోచనలు కలిగి ఉంటే ఎవరేం చేయలేరు. దేవుడు అంటున్నాడు కదా, ఆ చెట్టు మొదల్లోని గొడ్డలు పెట్టి ఉంది, ఆత్మ ఫలాలు ఫలించని ప్రతి మొక్కను కూడా దేవుడు కొట్టి అవతల అగ్నిలో పారవేస్తారని లేఖనం చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన మట్టుకు మనమైతే ఫలించేటువంటి వారముగా, ఆత్మఫలములు ఫలించే వారిగా, అనేకులకు దీవెనకరముగా, యేసుప్రభు నామమునకు మహిమకరముగా ఉండినట్లుగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారు, మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు, మనల్ని గద్దిస్తూ ఉన్నారు. ఆయన ప్రియ దేవుని బిడ్డారా, ఆయన బిడ్డలము కనుక ఆయన మనల్ని శిక్షిస్తారు, ఆయన బిడ్డలం కనుక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఆయన సన్నిధిలో ఉండండి, సత్యవాక్యం ప్రకటించేటువంటి సంఘములో ఉండండి. దేవుడు మీతో మాట్లాడతారు, ఫలింపచేస్తారు, ఆనందింపజేస్తారు, సంతోషింపజేస్తారు. దుఃఖాన్ని ఎగరగొడతాడు ఆయన, మీకున్న కష్టాలని ఎగరగొడతాడు ఆయన, పారద్రోలుతాడు ఆయన. శ్రమలన్నింటినీ పక్కకు తొలగించి మంచి నెమ్మదిని మీకు దయచేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచండి. అలాగే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలి. చక్కగా ప్రతి బిడ్డ కూడా, ప్రతి కుటుంబం కూడా ఫలించాలి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువారు గొప్ప కార్యాలు, ఫలింపుని మీకు దయచేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నామయ్యా. ఏ బిడ్డ దుఃఖములో ఉన్నారో ప్రభు, ఆ దుఃఖాన్ని నాయన సంతోషముగా మార్చుదురుగాక. అయ్యా, ఎండిపోయినటువంటి కుటుంబాలను అయ్యా జీవ ఫలములతో, ఆత్మీయ ఫలములతో జీవింప చేయుదురుగాక, దీవించుదురుగాక. అయ్యా, యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి అయ్యా. ప్రభా, బిడ్డలనైనా తండ్రి అయ్యా ఫలింపు లేక, వారి బిడ్డలు వారు కలిగినటువంటివి అయ్యా వ్యాపారాలు వర్ధిల్లక, అయ్యా ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ లేక, ప్రమోషన్స్ లేక, ఏ బిడ్డలైతేనైనా తండ్రి బాధలో ఉన్నారో తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా, వారికి నాయన ఫలింపును నూరంతులుగా దయచేయండి ప్రభువా. మీరే వారి బిడ్డలు చూడడానికి కృపను చూపండి నాయన. మీరే సహాయం చేయండి. ఈ రోజు నాయన అయ్యా తన బిడ్డల కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి అయ్యా. సమూహములుగా మీ కుటుంబము అయ్యా, మీ సంఘానికి, మీ కుటుంబాలు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, అలాగే తన ప్రభు పరిశుద్ధుడా మీరే నాయన అయ్యా బిడ్డల నాయన తన ప్రభు నీరు కట్టిన తోట వల్లే అయ్యా ఎప్పుడూ నాయన తండ్రి ప్రభు పచ్చగా ఉండేటువంటి మంచి జీవితాలను బిడ్డలకు దయచేయమని అయ్యా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీర్ఘాయుష్తో తృప్తిపరచండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి అయ్యా ప్రభా. ప్రాముఖ్యముగా నాయన బాధలో వేదనలోని కుటుంబాలను ఆదరించండి నాయన. అయ్యా, ఉద్యోగ ప్రయత్నాలను సఫలం చేయండి అయ్యా. అధికారులు మనసు కరిగించండి నాయన. మీ బిడ్డలను నాయన తండ్రి ప్రభు పెట్టుకున్నటువంటి నాయన తండ్రి రెజ్యూమ్స్ నాయన తండ్రి అయ్యా సక్సెస్ చేయుదురుగాక ప్రభు. నీవే నాయన తండ్రి వారి కాల్ లెటర్స్ పంపుదురుగాక. యేసునామములో అడుగుచున్నాం ప్రభు, సహాయం చేయండి నాయన. అయ్యా, మీరే గర్భఫలములు దయచేయండి నాయన. అప్పుల బాధ నుండి విడుదల కలిగించండి ప్రభు. వారి ప్రయాణాలను దీవించండి నాయన. ఈ దినకాలం నాయన ప్రభు బిడ్డలందరినీ నాయన మీ సన్నిధిలో సంతోషింపజేసి ఆశీర్వదించి ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని అయ్యా తండ్రి ప్రభు. ఏ లోటు లేకుండా ఫుడ్ విషయంలో అయ్యా తండ్రి వారి ఆరోగ్య విషయాల్లో ప్రతి విషయంలో నాయన సమృద్ధిని దయచేసి మీరే దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మెసేజ్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, లేదా కామెంట్ ద్వారా కానీ మీరు తెలియపరచండి. తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాము. దేవుడి కార్యాలు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.